పర్ఫెక్ట్ వ్యాపారవేత్త ఉంది, హుందాతనము ఉంది. అన్నీ ఉన్న అణుకువ, ఇన్ని సుగుణాలున్న అనురాగ దేవత నాకు భార్య అవ్వడం నాకు చాలా చాలా గర్వంగా ఉంది. రఘు, రఘు ఏమైంది? ఎందుకు ఊరుకో రఘు. అన్నిటికీ మించిన కమ్మనైన అమ్మతనం ఉంది సీత. అమ్మలేని లోటు తెలియకుండా అనురాగం పంచావు. నాలో ఏమున్నా ఆదరించే నీలాంటి భర్త దొరకడం నా అదృష్టం రఘు. ఐ లవ్ యూ రఘు. ఐ లవ్ యూ టు సీత. ఏంటి బాబా ఇది? మీరు చేసిన ఏ ప్రయత్నం సక్సెస్ కావడం లేదు. ఏదో అజ్ఞాత శక్తి ఆమెను కాపాడుతూ ఉంది. ఆమెలో విల్ పవర్, పాజిటివ్ శక్తి చాలా ఎక్కువగా ఉంది. ఆ ఇంట్లో గరుడ యంత్రం, నాగబంధన, శ్రీచక్ర స్థాపన ఉన్నట్టు అనుమానం కలుగుతుంది. ఆ దైవశక్తి ఆమెను నా వశం కానివ్వడం లేదు. అలాగే ఆ సీత జాతక చక్రం మహిమ కూడా ఆమెకు మరో రక్ష అయింది. అయితే మీరింక మా అమ్మమ్మని ఏం చేయలేరా? నా బతుకింతేనా? వంటలకు గాను పని మనిషిగాను ఆ ఇంట్లో బతుకు వెళ్ళదీయాల్సిందేనా? నో, అలా ఎప్పటికీ జరగదు. నువ్వు నేను చెప్పినట్టుగా చెయ్యాలి. ఇప్పటిదాకా మీరు చెప్పినట్టేగా అన్నీ చేసింది. నా శక్తి పారకుండా ఆ ఇంట్లో ఉన్న ఏ శక్తో అడ్డుపడుతుందంటున్నాను కదా. అయితే నన్నేం చేయమంటారు? నా ప్రయోగానికి అనువుగా ఆమెకు స్థానచలనం కలిగించాలి. అంటే ఆమెను నా దగ్గరికి తీసుకురా. మీ దగ్గరకా? బాబా, చాలా కష్టం బాబా. నువ్వనుకున్నది సాధించాలంటే శ్రమపడక తప్పదు. శక్తి యుక్తులు ప్రదర్శించు. నువ్వు తీసుకురా. నీ వెంట తిరిగే కుక్క పిల్లను చేసి నీకప్పగిస్తా. ప్రయత్నం చేస్తా బాబా. శుభం కలుగుగాక. చియోం 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 చియోం. మావి గారు, కాఫీ తీసుకోండి. మావి గారు, ఇంకా మీరు అత్తయ్య గారి ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారా? అంతే కదమ్మా. దానికన్నా నాకు ఇంకా ఆలోచించాల్సిన విషయం ఏముంటుంది చెప్పు. కొద్ది కొద్దిగా కోలుకుంటూనే ఉన్నారు కదా మావయ్య. ఎంత కోలుకున్నా దానిలో ఏదో తేజస్సు తగ్గింది. ముఖవర్చస్సులో తేడా కనిపిస్తుందమ్మా. అదే నన్ను కలవరపెడుతుంది. ఇవాళ మన పాలుపోసే రామారావు ఒక విషయం చెప్పాడు మావయ్య గారు. నేను వెళ్ళి ఆ మంత్రించిన బియ్యం తీసుకొస్తాను మావయ్య. అత్తయ్య గారు అడిగితే నేను పని మీద బయటకు వెళ్ళానని చెప్తారా? అలాగే చెప్తానమ్మా. త్వరగా వెళ్ళిరా. ఏ పుట్టలో ఏ పావుందో, ఏ మంత్రంలో ఏ మహిమ ఉందో వెళ్ళిరా అమ్మలక్ష్మి. అలాగే మావయ్య. అదంటే అందరికీ అమితమైన ప్రేమ. మాట తీరే కానీ మనసు చాలా గొప్పది. గ్రానీ, ఎలా ఉంది? నాకేమిరా, బ్రహ్మాండంగా ఉన్నాను. ఏదో
బీపీ కంట్రోల్ తప్పింది కానీ మంగ ఆరోగ్యానికి ఏం కాలేదు, కాదు కూడా. నా ముని మనవడి పెళ్లి చూసి తీర్తాన్రా. అదిరా మంగ అంటే. దాని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ధైర్యం ఏ రోగము చేయదు. నేను కోరుకునేది అదే. తను ఇంకా 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని తాతయ్య. ఆశ పడితే ఆరోగ్యంగా ఉండలేమండి. తృప్తి పడితేనే పూర్ణాయుష్కులుగా మనగలుగుతాం. లక్ష్మి ఆంటీ, లక్ష్మి ఆంటీ, ఒకసారి ఇలా రండి. సీత, 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 లే సీత, ఏమైంది? అయ్యో ఏమైంది బాబు? ఒకసారి చూడండి. లేమ్మా, మెల్లగలే, మెల్లిగా ఇలా కూర్చో. సీత, 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 ఏమైంది సీత? అయ్యో ఏమై ఉంటుంది? ఇదిగో రఘు కూడా నీ ఆరోగ్యం గురించి వాకపు చేయడం కోసమే ఫోన్ చేస్తున్నాడు. రే రఘు, మీ నాయనమ్మ బాగానే ఉందిరా. మనం కంగారు పడాల్సిన అవసరం తప్పిపోయింది. తాతయ్య, సీత సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది. ఏంట్రా, సీత కళ్ళు తిరిగి పడిపోయిందా? ఏమైందిరా? ఎందుకు తెలియదు తాతయ్య. ఆఫీస్కి బయలుదేరుతున్నాం, సడన్ గా పడిపోయింది. అర్జెంటుగా డాక్టర్ రమ్మని ఫోన్ చేయి, మేము బయలుదేరి వస్తున్నాం. ఏమిటండి అది కళ్ళు తిరిగి పడిపోవటం ఏమిటి? ఏంటో మన ఫ్యామిలీ వాళ్ళలో ఇలా ఒకరి తర్వాత ఒకరు. నేను వస్తాను, ఉండండిరా. నువ్వా? నువ్వు ఇంత నీరసంగా ఉండి ఎలా వస్తావు గ్రాని? మేము వెళ్ళి చూసి అంతా వివరంగా ఫోన్ చేసి చెబుతాం కదా మంగా. పదరా. ఏమండి, ఏమండి? భగవంతుడా, సీతకేం కాకుండా చూడు తండ్రి. స్వర్ణ, పొద్దునే ఎక్కడికి వెళ్ళావు? అరే సాకేత్, ఇప్పుడు ఆ వివరాలన్నీ ఎందుకురా? అమ్మ స్వర్ణ, సీత ఏదో సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయిందట. లక్ష్మి ఏమో సరుకులకని బజార్కి వెళ్ళింది. మంగ దగ్గర ఎవరూ లేరు. నువ్వు సరిగ్గా సమయానికి వచ్చావు. దాన్ని కాస్త కనిపెట్టుండమ్మా. మీరు చెప్పాలా తాతయ్య గారు? నేను అమ్మమ్మ దగ్గరే అంటు పెట్టుకొని ఉంటాను. మీరెళ్ళరండి. దెప్పి పొడుపులు సూటిపొట్టి మాటలు మాట్లాడి గ్రానికి బీపీ పెంచకు. నువ్వు తిన్నగా లేవని తెలిస్తే తోలు ఒలుస్తా, జాగ్రత్త. రే సాకేత్, ముందు పదరా. అంటే ఇప్పుడు ఇంట్లో నేను మంగ తయారు గారు మాత్రమే ఉన్నామన్నమాట. భగవంతుడు నాకు మేలు చేయడానికి ఈ అవకాశం ఇచ్చాడు. అమ్మమ్మ, ఇప్పుడు ఎలా ఉంది? మీ అక్కయ్య కళ్ళు తిరిగి పడిపోయిందట. నేను అడిగింది నీ ఆరోగ్యం గురించి. నాకు దాని గురించి ఆందోళనగా ఉంది. మేమంతా నీ గురించి ఆందోళన పడుతుంటే నువ్వు ఆందోళన పడి మా ఆందోళన పెంచుకు. నేను ఇందాకే ఒక మంచి పానిక్ హోమ్ డాక్టర్ని కలిసి వచ్చాను.
టచ్ చేయకుండానే వ్యాధిని నివారిస్తారు. వ్యాధి ఏంటో తెలియని పరిస్థితి ఉన్నా అన్ని రుగ్మతల్ని తొలగించి పరిపూర్ణ ఆరోగ్యవంతులను చేస్తారట. ఎవరి కోసం సంప్రదించొచ్చావే? ఎవరి కోసమేంటి, ఎవరి కోసం? నీకోసమే. అవును కానీ నువ్వు కాఫీ తాగావా? టిఫిన్ కూడా చేశాను. మరి టాబ్లెట్స్? ఇంకా లేదు. ఈ వార్త తెలిసి దాని ధ్యాసలో పడ్డాను. అయినా ఏ పైత్యానికో అలా అయ్యుంటుందిలే, నువ్వు కంగారు పడకు. తాతయ్య బావ వెళ్ళారు కదా, ముందు నువ్వు టాబ్లెట్స్ వేసుకో. నిద్ర మాత్రలు మింగించడం ఎలా? ఏముంది, మార్చేద్దాం. కళ్ళు చూడేలాగో లేదుగా. నా ప్రయోగానికి అనువుగా ఆమెకు స్థానచలనం కలిగించాలి. ఆమెను నా దగ్గరికి తీసుకురా. శక్తి యుక్తులు ప్రదర్శించు. నువ్వు తీసుకురా. నీ వెంట తిరిగే కుక్క పిల్లను చేసి నీకప్పగిస్తా. ఇదిగోండి అమ్మమ్మ. ఇదిగో అమ్మమ్మ మంచినీళ్ళు. మెల్లిగా నిద్రలోకి వెళ్ళగానే తీసుకెళ్ళాలి. వెళ్దామా అమ్మమ్మ? నేనా? నేను రాను. ఎందుకమ్మమ్మా? నా మీద నీకు నమ్మకం లేదా? లేదంటే నా మీద నీకు ప్రేమ లేదా? అదేం కాదు. ముందు సీత గురించి తెలియాలి. తాతయ్య వాళ్ళు ఫోన్ చేస్తారుగా. పద మనం బయలుదేరదాం. ఇప్పుడు అవసరమా? నా కోసం. నాకు నమ్మకం కుదిరింది. చాలా మంది ఆ వైద్యం గురించి చెప్పారు. ఏమో, నా మనసంతా ఆందోళనగా ఉంది. ఫోన్ రాని చూద్దాం. పదమ్మమ్మా, అక్కకేం కాదు. ఫోన్ చేస్తే స్పృహలోకి రాకపోతే అడ్డే వెళ్దాం. పంచదార డబ్బా పట్టుకురావయ్యా. ఏంటి, షుగర్ డౌన్ అయిందా? కాదు, నోరు తీపి చేద్దామని. నోరు తీపి చేయడం ఎందుకు? నువ్వు తండ్రివి కాబోతున్నావయ్యా. అయితే సీత నోరు తీపి చేయడం ఎందుకు? ఓరి బడుద్దాయ్, ఆ? సీత కడుపుతో ఉందనరా అర్థం. దొంగ రాస్కెల్, ఏమి ఎరగనట్టు ఏమిట్రా మాటలు? అమ్మ సీత, నువ్వు బుల్లి మంగమ్మని కనివ్వాలి. సీత,
సీత అర్జెంటుగా ఈ వార్త మంగమ్మకి చెప్పాలి. ఓ, వద్దు తాతయ్య గారు. అదేంటమ్మా ఈ శుభవార్త చెప్పొద్దంటావేమిటి? మేమే స్వయంగా చెప్పి ఆశీర్వాదం తీసుకుంటాము. తాతయ్య, సీత చెప్పినట్టే చేద్దాం. అయితే ఇక ఆసిందరికి బయలుదేరదాం పదండి. పదరా తాత. ఆ? తాతనా? నేను ఇప్పుడే కదా తండ్రిని అయ్యాను. ఆ తర్వాత అయ్యేది అదేలే బాయ్. అమ్మా సీత, నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. అలాగే అండి. వెళ్ళొస్తాం. నేను ఇది లోపల పెట్టొస్తాను. అలాగేనమ్మా. పదండి. ఈ బియ్యం చూస్తే అత్తయ్య గారు వద్దంటారేమో. ఏదో విధంగా నచ్చచెప్పి ఇవి మంచం చుట్టూ చల్లాలి. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు లేరేంటి? ఎక్కడికి వెళ్ళారు? అత్తయ్య గారు, మావయ్య గారు, సాకేత్, అమ్మ స్వర్ణ. మావయ్య గారు, స్వర్ణ, స్వర్ణ, ఏంటిది? ఇంట్లో ఎవరూ లేరు. ఒకవేళ అత్తయ్య గారికి ఏమైనా అయిందా? హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్లారా? ఏంటి స్వర్ణ ఇంత లేటు? ఇప్పుడైనా అందరూ బయటికి వెళ్తే తీసుకొచ్చే అవకాశం దొరికింది. సభాష్, తీసుకొచ్చావా? ఇంక నీ పని అయిపోయినట్టే. ఈ క్రిస్టల్ని ఆమె శిరస్సు మీద ఉంచి కుడి చేత్తో పట్టుకో. ఆ, సరే బాబా. వశీకరణం. వశీకరణం వశః. ఆవాహయామి, ఆవాహయామి. స్వర్ణ, ఇంక ఈవిడ నీ ఆధీనంలోకి వచ్చినట్లే. కళ్ళు తెరిచిన దగ్గర నుంచి నీ ఆజ్ఞ పాటిస్తుంది. నీ కోరిక తీర్చుకో. బాబా, మీరన్నది అన్నట్టుగా జరిగి నా కోరిక నెరవేరితే మీరు అడిగినంత ఇచ్చుకుంటాను. జీవితకాలం మీకు రుణపడి ఉంటాను. స్వర్ణ, ఆ క్రిస్టల్ ఇలా ఇవ్వు. కుడి చేయి చాపు.